పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొగలిపాలెంలో ఘనంగా అన్నమాచార్యుల జయంతి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన గ్రామస్తులు. ఉపాధి హామీ కూలీలపై కేంద్రం చిన్న చూపు, రోజుకి 600 రూపాయలు ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మికుల సంఘం డిమాండ్. కరీంనగర్ లో ఘనంగా హోటల్ V4 ప్రారంభోత్సవం, అత్యాధునిక హంగులున్న హోటల్ ని సద్వినియోగం చేసుకోవాలన్న గంగుల. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగలిపాలెంలో శ్రీమద్ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని శ్రీ భూనీల లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో VVS ఆగ్రో ఇండస్ట్రియల్స్ వంగ జనార్దన్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానం విశేషంగా ఆకట్టుకుంది. వారం రోజులుగా ఉత్సవాలు అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో జరిపించినట్లుగా నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంపత్ కుమార్, చంద్రమోహన్ శర్మ, ఆర్గనైజర్స్ సింగర్ కటకం శరత్ చంద్ర, దారిపల్లి మురళి, నారదాసు ఆగంరావు, పొనగంటి సంపత్ కుమార్, ఎంపీటీసీ పాశం తిలక్ ప్రియ అశోక్ రెడ్డి, సేవాదళం మహిళా సభ్యులు, కళా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ప్రియాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుందని భావము తెలిపిని ప్రియాల సగినరవం సకుదాజన జగడకు చలంబర సగినరవం సకుదాజన వెలగును కించేది సంకుమదంబుల కమల ప్రియే ఉదయాస్త శైలంబులు నరగంబములై ఉడుమండలము అన్నమాచార్య 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ భూలీల చెన్నకేశ్వర స్వామి దేవాలయం మొగలిపాలెం ముందు అన్నమాచార్య సహస్ర గలార్చన నిర్వహించబడుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో మొదటిసారి మాకు ఈ గ్రామంలో VVS ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఉంది. ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ నేను ఒక ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతో స్వామివారి కృపా కటాక్షం వల్ల సాధారణంగా ఈ అన్నమయ్య సహస్ర గలార్చన తిరుమలలో తాళ్లపాక గ్రామంలో మరియు హైదరాబాద్లో గతంలో మన కరీంనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరుగుతున్నది కూడా. అందులో భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జయంతి, నిన్న నృసింహ జయంతి, ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మేము ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం. ఇది 7వ సప్తగిరి కీర్తనలు 7 రోజుల నుంచి కార్యక్రమం నడుస్తుందండి. రోజుకు ఒక కీర్తన చొప్పున ఇక్కడ ఉన్న భక్తులందరికీ మేము శిక్షణ ఇచ్చాము. ఈరోజు ఆ 7 కీర్తనలు సప్తగిరి కీర్తనలు స్వామివారికి గలార్చన రూపంలో నివేదన చేస్తున్నాము. ఈ గ్రామంలో చాలామంది చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చేసి ఈ యొక్క సహస్ర గలార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా ఆనందంగా 7 రోజు ప్రోగ్రాం నడుస్తుందండి. వైశాఖ కరీంనగర్ తిరుమల నగర్ లో నూతనంగా నిర్మించిన హోటల్ V4 ను ప్రారంభించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో హోటల్ ను నిర్మించామన్నారు. తక్కువ ధరలకు రూమ్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు తోట రాములు, నాంపల్లి శ్రీనివాస్, దిండిగాల మహేష్, కాసర్ల ఆనంద్, కచ్చు రవి తదితరులు పాల్గొన్నారు.
इधर देखो इधर इधर देखो ऐसा ना కరీంనగర్ కోతిరాంపూర్లోని ముకుందాలాల్ మిశ్ర భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కవ్వంపల్లి అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజులు పని దినాన్ని కల్పించాలన్నారు. జూన్ 10న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఉపాధి హామీ సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర గ్రామీణ శాఖ మంత్రి సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పనిని 150 రోజులు పెంచుతాం, రోజు కూలి 300 రూపాయలు ఇస్తామని హామీ ఎన్నికల్లో ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపాధి పని పెడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పని దినాలు పెంచకపోగా పట్టణ పేదల గురించి పట్టించుకున్నటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మికులకు అందరికీ రైతు భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా ఈ పింఛన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత పేదలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇప్పటి వరకు నోరెప్పినటువంటి పద్ధతి ఉంది. తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రంలో గ్రామీణ పేదల పక్షాన కొట్లాడుతున్నటువంటి అన్ని ప్రజా సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించాలి. అట్లాగే ఉపాధి కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇంద్రం ఇళ్ళు కట్టిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదల గురించి కానీ ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ ఎలాంటి సర్వే నిర్వహించినటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ యూనిట్గా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలని ఇళ్ళు లేనటువంటి పేదలను ఐడెంటిఫై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను ముందు తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని ఐడెంటిఫై చేసి ఆ గుడిసెల్లోనే ఇంటి పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. మానేరు ప్రాంతంలో ఇసుక క్వారీలను నిలిపివేయాలన్న కోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు ప్రాంతాల్లో ఇసుక రవాణా అరికట్టడం కోసం పోరాటం చేసిన రైతులు యువకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కొంతమంది పోలీసులతో కలిసి రైతులను ప్రజలను వేధింపులకు గురి చేశారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానా వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానేరు పరిరక్షక సమితి నాయకులు కంకనాల సురేందర్ రెడ్డి, ఎండి సలీం, మైసా మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు, టీఎస్ఎండిసి, మరి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక కమిటీ వేసింది, డిస్ట్రిక్ట్ స్టాండ్ కమిటీ అని. దానికి చైర్మన్కి కలెక్టర్ ఉంటారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఇసుక దోపిడీకి నాంది పలికినటువంటి ఈ 2 డిపార్ట్మెంట్ మీద నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు సౌత్ మద్రాస్లో ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశానికి ఈ కోర్టు అక్కడ ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని దెబ్బతినే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ప్రాంత కోర్టు మొన్న 3 రోజుల కింద తీర్పిచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కును మరి వీళ్ళ ఐపీ డిపార్ట్మెంటు, ఇరిగేషన్, టీఎస్ఎండిసి వాళ్ళకి 2 డిపార్ట్మెంట్ 25 కోట్ల రూపాయల ఓట్ల ఈ తప్పుడు నివేదిక వలన ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగింది వాస్తవమే. వాళ్ళకు పెనాల్టీ కట్టుకుంటూ 3 నెలలు టైం ఇచ్చింది. కానీ మేమేమంటున్నాం, ఈ అక్రమ కేసులు, ఈ కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్
మరి ఈయంపుడు కొడుకు సంతోష్రావు గారు కానీ ఇప్పుడు ఉన్న గంగుల కమలాకర్ కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ వహిస్తున్న కౌశిరెడ్డి గారి అండదండులతోటి కోట్లాది రూపాయల కుంభకోణం దోపిడీ జరిగింది. అక్రమ రైతాంగం మీద అక్రమ మల్లరెడ్డిపల్లె రైతుల మీద కేసు అయింది, కోరకల్ రైతుల మీద కేసు అయింది, కింద వావిలాల కింద అయింది, మరి విలాసాగరం అక్కడైంది, గోపాలపురం వావిలాల అక్కడైంది, చల్లూరులో అయినాయి. కేసులు ఎత్తేయాలి. ఈ దోపిడీ చేసినట్టు కాంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఈ నష్టపోయిన ఏది అంచనాలకు మించి రాయల్టీకి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకు తక్కువ ఒక 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 లారీలో 24 టన్నులు అమ్ముకోవాలని డీడీలు కట్టుకుంటే 34 టన్నుల ఇసుక దోపిడీ. అంటే ఒక లారీకి 10 టన్నుల ఇసుక దోపిడీ చేసిన అంటే వేలాది కోట్ల రూపాయలు దూసుకుపోయిన అప్పుడు ప్రభుత్వ పెద్దలు అందరితోటి. దీనిలో ప్రత్యక్షంగా అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడున్న కరీంనగర్ టౌన్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అక్కడ తుపాకులు కూడా బెదిరించే కార్యక్రమం కూడా అక్కడ ఎవరైనా రైతులు కానీ పెట్టి ఆ రైతులను కూడా బెదిరించిన కార్యక్రమాలు చేసి మల్లారెడ్డిపల్లెలో కోరకల్లో కానీ అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తనుగుల వారు కానీ వావలాల నుంచి ఇసుక దోపిడీ అంతా కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కానీ టీఎస్ఎండిఎస్ అధికారులు కానీ తప్పుదోవ పట్టించినందుకు 25 కోట్లు 50 కోట్ల పెనాల్టీ ఇచ్చినందుకు ఈ అధికారులపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి ఈ తప్పుడు నివేదించిన ఇరిగేషన్ అధికారులు టీఎస్ఎండిఎస్ అధికారులు మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సవినయంగా ఈ ప్రాంత రైతాంగం తరఫున వినతి చేస్తున్నాం. అదే కేసులు ఎత్తేయాలి. ఎప్పుడైతే ఈ అక్రమ ఈ 8 క్వారీల మీద వందలాది ఎకరాల భూమిని తీసుకున్నారు లీజుకు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.